హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 166వ భాగం. తలుపు చప్పుడవడంతో విసుగ్గా మళ్లీ వచ్చింది. ఈసారి నలుగు తగిలించకుండా వదిలిపెట్టను అంటూనే వెనక్కి తిరిగిన రామ్కి తెల్లటి చీరని సింగిల్ ప్రిల్గా వేసి తల నిండా మల్లెలు పెట్టుకొని ఉన్న మనుని చూడగానే ఒక్క క్షణం షాక్ అయ్యాడు రామ్. నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగిన మను, ఏంటి రామ్ అలా చూస్తున్నావు అని అడిగితే తనని పైనుండి కింద వరకు చూస్తూ, నువ్వేంటిక్కడా, అది కూడా ఈ టైంలో అని అడిగాడు. ముద్దబంతంతా ముగ్ధ మనోహరంగా నవ్వుతూ, నువ్వేగా నీతో ఒక రాత్రి గడపడానికి రమ్మన్నావు, అందుకే వచ్చాను అనగానే గట్టిగా మను అని అరిచేశాడు. మనునే రామ్, నీ మనుని, నువ్వు 3 ఏళ్లు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనుని. నీకు మాటలతో అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ ఆ ప్రయత్నం విఫలమని అర్థమైంది. అందుకే నీ దారిలోకొచ్చేస్తున్నా. ఏంటి అర్థం కాలేదా రామ్? అంటే నువ్వడిగిన కోరిక తీర్చడానికి రెడీ అయి వచ్చాను అనగానే, మను ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అని కోపంగా అడిగాడు. ఓ, ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుస్తుంది. నా మీద నీకున్న కోపం ద్వేషం అంతా తగ్గాలన్నా, నన్ను క్షమించి ఎప్పుడూ మా అందరితో కలిసి ఉండాలన్నా అంటూ ఒక క్షణం ఆపి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా అనిపిస్తుంటే బొంగురు గొంతుతో, ఒక రాత్రి నీతో గడిపి నీ కోరిక తీరిస్తే చాలు అన్నావు కదా. నీకోసం నా మనస్సాక్షిని సైతం పక్కన పెట్టి నీ బాధను పూర్తిగా తగ్గిద్దామని వచ్చాను రామ్. అంతేకాదు, ఒకసారి నన్ను చూడు. నువ్వెప్పుడూ అనేవాడివి కదా నీకు వైట్ కలర్ చాలా బాగా సెట్ అవుతుందని. అందుకే నీకు నేను ఎలా ఉంటే ఇష్టమో అలానే రెడీ అయి వచ్చాను. బాగున్నానా రామ్ అని నవ్వుతూ మను అడిగితే కంగారుగా, మను ఏం చెప్తున్నావు నువ్వు అని అడిగాడు రామ్. నచ్చే ఉంటాన్లే, నేను ఇలా కాదు, నీకు ఎలా ఉన్నా నచ్చుతాను. ఎందుకంటే నా మీద నీకు అంత పిచ్చి ప్రేముంది. అందుకేగా వదినగా ఉన్న నాతో ఏది అడగకూడదో అదే అడిగావు. కళ్లల్లో నీళ్లొస్తుంటే వాటిని తుడుచుకుంటున్న మను, మరేం పర్వాలేదు రామ్, నీ కోపంలో న్యాయముంది, నువ్వడిగిన దాంట్లో అర్థముంది. నా మనస్సాక్షిని చంపుకునైనా నీ కోరిక తీర్చడానికి రెడీ అయ్యాను. ఇంకెందుకు ఆలస్యం, రా అంటూ చేతులు చాపగానే, ఏం మాట్లాడుతున్నావు మను నువ్వు అని అడిగాడు కోపంగా. నువ్వన్న దాని గురించే రామ్. అయినా ఏంటిది, నన్ను రమ్మని నువ్విలా మొండికేస్తే ఎలా? అసలే మీ అన్నయ్యని తప్పించుకొనొచ్చాను. ఎంతైనా ఆయనకి ఇవన్నీ తెలిస్తే బాగోదు కదా. త్వరగా నీ పని పూర్తి చేశావంటే రేపొద్దునికి నేను ఉండాలో పోవాలో తేల్చుకుంటాను. మను, అదే, అప్పటికి నీ కోరిక తీరకపోతే ఇక్కడే ఉండాలిగా అంటూ ద్వంద్వార్థాలతో మను అంటుంటే, జస్ట్ షడప్ మను, నోరు మూసుకుని ఇక్కడి నుండి వెళ్ళు. నవ్వుతూ, ఏమైంది రామ్? నీకు రాత్రికి రమ్మని ఇప్పుడు తీరా నువ్వు కోరుకున్న అందం నీ కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? లాస్ట్ మినిట్లో నేనేమైనా అందర్నీ పిలిచి గొడవ చేస్తానని భయపడుతున్నావేమో. నా గురించి నీకు తెలీదా? పొరపాటున కూడా అలాంటి పని చేయను. రా, వచ్చి నీకేం కావాలో తీసుకో. మను ప్లీజ్. పాపం మొహమాట పడుతున్నట్టున్నావు. నా దగ్గర నీకు మొహమాటమేంటి రామ్? నేను నీ మనుని, నువ్వు ప్రేమించిన మనుని. నాతో నువ్వు ఎప్పుడైనా ఎలాగైనా ఉండొచ్చు. నా మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నేనే చెప్తున్నాను కదా, ఇంకేంటి? ఇప్పుడే నన్ను సొంతం చేసుకుని నీ మనసులో ఉన్న బాధని, కోపాన్ని, ద్వేషాన్ని అన్నిటినీ తగ్గించుకో అని మను అంటుంటే, మను ప్లీజ్, ఇలా మాట్లాడి ఇంకా కోపం తెప్పించుకు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు రామ్. సరేలే, నువ్వు చాలా మొహమాట పడుతున్నట్టున్నావు. పాపం నీకు అసలే ఇందులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇందులో మాత్రం నేను నీకు సీనియర్ని. ఎందుకంటే మీ అన్నయ్యతో నాకన్నీ అయిపోయాయి కదా. అందుకే ఫస్ట్ టైప్ ఏదో నేనే తీసుకుంటాను. అప్పుడు నీ కొంచెం భయం తగ్గిపోతుందేమో అని పైకి నవ్వుతూ గుండెల్లో ఎప్పుడైనా పేలేలా ఉన్న బడబాగ్నితో
నెమ్మదిగా తన షోల్డర్ మీద చెయ్యి వేసి తన పైటని కిందకి జార్చగానే కంగారుగా, మను ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు రామ్. నువ్వు కొంచెం సిగ్గుపడుతున్నావు రామ్, అందుకే దాన్ని నేను పూర్తిగా పోగొడదామని అంటూనే పూర్తిగా చీరను తీసి పక్కకు వేసేసింది మను. తల పక్కకి తిప్పుకొని, మను ప్లీజ్ ఇలా చేయకు, వణుకుతున్న గొంతుతో ఒక్కో అక్షరం కూడ పలుక్కుంటూ, పర్వాలేదు రామ్, ఏం చేసైనా ఈరోజు నీ మనసులో ఉన్న బాధని మొత్తం కరిగించేస్తాను. నువ్వు చాలా మంచివాడివి రామ్, అందుకే నన్ను దగ్గరికి తీసుకోవాలంటే ఇలా బాధపడుతున్నావు. మరేం పర్లేదు, కొంచెం ట్రై చేయి. తల కూడా తిప్పకుండా కంటి నిండా నీళ్లతో, మను ప్లీజ్ ఇక నుండి వెళ్ళిపో అంటున్నాడు రామ్. ఎంత బాధని తన మనసులో దాచుకుంటున్నాడో కేవలం అతనికి మాత్రమే తెలుసు. సరే అయితే నీకోసం నేనే ఇంకొక స్టెప్ వేస్తానులే అంటూ వణుకుతున్న చేతులతో తన బ్లౌజ్ మీద చేయి పెట్టి ఒక్కో హుక్కుని ఓపెన్ చేస్తుంటే మను చేస్తున్న పనికి గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి రామ్కి. మను ప్లీజ్ అలా చేయకు. మరేం పర్లేదు రామ్, ఎటూ ఇంకాసేపట్లో నీకు సొంతమయ్యేదాన్నే కదా అంటూ కన్నీళ్లతో ఆఖరి హుక్కు కూడా తీసేసి బ్లౌజ్ రిమూవ్ చేయబోతుంటే గట్టిగా వదినా అంటూ ఒక్కంగలో వచ్చి తన కాళ్ళు పట్టుకున్నాడు రామ్. సారీ వదినా, ఐఎమ్ సారీ, ప్లీజ్ చీర కట్టుకో, నన్ను క్షమించొదినా, ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వెప్పుడైతే మా అన్నయ్య భార్యగా కనిపించావో అప్పుడే నీ మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. నా మనసులో ఇప్పుడు నువ్వు కేవలం నాకు వదినవి మాత్రమే. నేను నీ కళ్ళ ముందు తిరుగుతుంటే అన్నయ్యకి ఎక్కడ మన గురించి తెలిసిపోతుందోనని భయపడి ఇన్ని రోజులు నీతో ఇంత రూడ్గా బిహేవ్ చేశాను. అంతే తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదొదినా. నన్ను క్షమించమంటూ నువ్వు నా దగ్గరికి వస్తుంటే ఎక్కడ అన్నయ్యకి విషయం తెలిసిపోతుందోనని నిన్నలా అడిగానే అంతే తప్పించి మా అమ్మ తర్వాత ఆ స్థానంలో నిలబడ్డ నిన్ను అలాంటి నీచమైన కోరికను కోరాను. ప్లీజ్ నన్ను క్షమించు వదినా అని రామ్ కన్నీళ్లతో చెప్తుంటే తనను వదినా అని పిలుస్తున్న పిలుపు దగ్గరే ఆగిపోయింది మను. అప్పుడే భళ్ళున తలుపులు తెరుచుకొని అభి లోపలికొచ్చాడు. ఇదంతా తనే దగ్గరుండి చేయించాడని పూర్తిగా అర్థమైన రామ్ కన్నీళ్లతో ఐఎమ్ సారీ అంటూ చిన్నపిల్లాడిలా గుక్కపెట్టి ఏడుస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా రామ్ వెన్ను చుట్టూ చేతులేసి తన బాధంతా తీరేలా తనివి తీరా ఏడవనిస్తున్నాడు అభిరామ్. అభి రాగానే అటువైపుకు తిరిగి గబగబా పక్కన పడేసిన చీరను ఒంటికి చుట్టుకొని కన్నీళ్లతో అతని వైపు చూస్తుంటే కళ్లతోనే ఒక చెయ్యి అందించి రమ్మన్నట్టుగా సైగ చేశాడు అభిరామ్. ఏడుస్తూ అభి భుజం మీద మరోవైపు వాలిపోయింది మను. ఒకవైపు రక్తబంధం, మరోవైపు ప్రేమబంధం. ఇద్దరినీ రెండు చేతుల్లో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతులే వాళ్లకి కొండంత అండగా మారి ఊరారుస్తుంటే బాధపడుతూ ఇద్దరు అభిరామ్ భుజాల మీద ఉన్నారు మను, రామ్లు. కాసేపటికి స్థిమితపడిన రామ్ అభికి దూరం జరిగి సారీ అన్నయ్య, క్షమించు, నేనే వదిన్ని అని చెప్పబోతుంటే అతని చెంప మీద తడుతూ, పిచ్చోడా, నువ్వేంటో నాకు తెలీదా? మీ వదిన అంత ధైర్యంగా నీ దగ్గరకు వచ్చింది అంటేనే నువ్వేంటో తనకు కూడా తెలుసు. చూడురామ్, మన లైఫ్లో ఒక్కొక్కరి పరిచయం ఒక్కో విధంగా జరుగుతుంది, అలాగే ఇంకో విధంగా ముగుస్తుంది కూడా. మీరిద్దరూ కూడా అంతే, ప్రేమికులుగా పరిచయమయ్యారు, కానీ మీ బంధం వదిన మరిదితోనే ఆగిపోయింది. తను నన్ను ప్రేమించిన అమ్మాయిగా కాదు, మీ వదినగా యాక్సెప్ట్ చేశావు. ఎక్కడో నిన్ను కాదన్నదన్న కోపం అలానే ఉండిపోయింది. నువ్వు కోరినట్టే తను నీ దగ్గరకొచ్చింది, కాని కనీసం నువ్వు తను అలా చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నీ మనసులో తను నీకు వదిన మాత్రమే, ఇంకేం కాదు. నువ్వు ప్రేమించిన మను ఎప్పుడో చచ్చిపోయింది. నా వరకు ఈ విషయం వస్తే ఎక్కడ మేమిద్దరం విడిపోతామో అని ఆలోచించావే తప్ప నాతో ఇన్నేళ్లుగా కలిసి పెరిగిన వాడివి. నువ్వు దూరమైతే ఈ అన్నయ్య ఏమైపోతాడో అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావు రామ్. అందుకే నీ మనసులో గాయాన్ని ఇలా పోగొట్టాల్సొచ్చింది. ఇప్పుడు మాట్లాడు మీ వదినతో, ఏం మాట్లాడతావో అని నవ్వుతూ అభిరామ్ అంటుంటే బాధగా మను వైపు చూసి ఐఎమ్ సారీ వదినా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ తనని గట్టిగా హక్ చేసుకున్నాడు రామ్. ఆ కౌగిట్లో ఎలాంటి దురుద్దేశం లేదు. వాళ్ళమ్మని ఎలా అయితే ప్రేమతో హక్ చేసుకుంటాడో కేవలం అదే భావం కనిపిస్తుంది. థ్యాంక్ రా, థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే, ఎరా ఇంకా లండన్ వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగాడు అభిరామ్. నవ్వి, లేదన్నయ్యా, ఇప్పుడు అవసరం లేదు. వెళ్ళినా మీ నుండి దూరం అవడం తప్ప ప్రయోజనం కూడా లేదు.
అంటుంటే రామ్ భుజం మీద చెయ్యేసి గుడ్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అన్నాడు అభిరామ్. నవ్వి బయటకు వెళ్ళిపోయాడు రామ్. కన్నీళ్లతో నిలబడిపోయిన మనుని చూసి మను అంటూ ఆమె భుజం మీద అభిరామ్ చేయి వేయగానే గువ్వపిట్టలా అభి కౌగిట్లో ఒదిగిపోయి కుక్కపెట్టి ఏడుస్తుంది మను. ఎంత ఏడ్చినా తన బాధ తీరట్లేదు. మను, కంట్రోల్, ఏం కాలేదుగా, నేనిక్కడే ఉన్నాను గదా, వాడేంటో నువ్వేంటో నాకు తెలీదా, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్లియర్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ ఇలానే బాధపడుతూ ఉంటారు, అవునా కాదా అని అడిగితే అవునన్నట్టు తలూపింది. అందుకేగా ఈ స్టెప్ తీసుకుంది. ఇన్ని రోజులు వాడు నిన్ను ఇలా వదినా అని పిలవలేదనేగా బాధపడ్డావు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ రిలాక్స్ అంటుంటే నవ్వుతూ అతడి గుండెల్లో ఇమిడిపోయింది మనస్విని. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఎంత బాగుందో కదా. రామ్ గురించి పూర్తిగా తెలియడానికి అభిరామ్ చాలా పెద్ద స్టెప్పే మనుతో వేయిస్తే అతడున్నానన్న ధైర్యంగా ఇంత పెద్ద స్టెప్ తీసుకుంది మను. మొత్తానికి తనేమైతే కోరుకుందో అది జరిగింది. వదిన అంటూ రామ్ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అంతకుమించి తనకు కావాల్సిందేం లేదు. ఇప్పుడు వారిద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, కేవలం వదిన మరిది అన్న అభిప్రాయం తప్పించి. తను ప్రేమించిన మను ఎప్పుడూ చచ్చిపోయింది. కేవలం అభిరామ్ భారీగా, తన అన్న భార్యగా ఉన్న మను మాత్రమే గుర్తుంది తనకి. వీళ్ళిద్దరి క్లాషెస్ అయితే క్లియర్ అయిపోయినట్టే. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ ముందు ముందు ఇంకా బాగుంటుంది. సో దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.